సరే, ముందు కథ ఏమిటంటే అనగా ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఉన్నాడు. అతనికి ఒక 5 సంవత్సరాల పిల్లవాడు కుమారుడు ఉన్నాడు. వాడు బాగా కొంటెవాడు, బాగా అల్లరి చేస్తూ ఉంటాడు, ప్రద్దానికి ఏడుస్తూ ఉంటాడు, కథలు చెప్పమని అందరిని పీడిస్తూ ఉంటాడు, ఏడ్చి గోల చేస్తూ ఉంటాడు. వాడి కథలు చెప్పడం వల్ల బాగా నేర్పరైనటువంటి ఒక దాది ఉంది, వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి ఉందన్నమాట. వాడి ఏడుపు మానిపించడం కోసమని ఆ దాది ఒకరోజు నా పిల్లవాడికి కథ చెప్తుంది. వాడు ఏడుస్తున్నాడు, కథ చెప్పమని. అందుకని ఇదిగో కథ చెప్తా ఉంది. ఆ కథ ఏమిటో తెలుసుకొని దాన్ని కనుక విశ్లేషిస్తే మనకి ప్రపంచం యొక్క దీనికి కారణమైనటువంటి మాయ యొక్క సత్యం ఏమిటో మనకి తెలుస్తుంది. మరి ఏమిటా కథ అంటే, నాయనా పిల్లవాడితో అంటుంది, నాయనా బొత్తిగా స్వరూపమే లేనటువంటి ఒక పట్టణం ఉంది, స్వరూపం లేనటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణంలో బాగా ధైర్యశాలైనటువంటి 3 రాజకుమారులు ఉన్నారు. వారిలో 2 ఇంకా పుట్టలేదు, ఒకడేమో తల్లి గర్భంలో ప్రవేశించలేదు. ఈ 3 కూడా రాజకుమారులు లోక సంచారం చేయాలని చెప్పి గుర్రాలు వేసుకొని బాగా అనేక ఊళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఒక గ్రామాన్ని చేరుకున్నారు. ఆ ఊళ్ళో 3 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో ఒకటేమో పూర్తిగా ఎండిపోయింది, మిగిలిన 2 ఒక్క నీటి బొట్టు కూడా లేదు. అయినప్పటికీ కూడా బాగా అల్లు వస్తూ ఉన్నాయి. ఆ పూర్తిగా ఎండిపోయినటువంటి చెరువులో ఈ 3 రాజకుమారులు కూడా బాగా స్నానాలు చేశారు. ఆ చెరువులో నుంచి బయటికి రాబుద్ది కాక జలకాలు ఆడుతూ ఉన్నారు. సరే, సాయంత్రం అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి ఇంకో ఊరు చేరుకున్నారు. ఆ ఊరికి వెళ్ళేటప్పటికీ ఆ ఊరు ఇంకా పుట్ల. అక్కడ లక్షల మంది జనం అలా కోలాహలంగా వాళ్ళ పనుల్లో తిరుగుతూ ఉన్నారు. దూరంగా వాళ్ళకి 3 ఇళ్ళు కనిపించినాయి. ఒకదానికేమో గోడలు లేవు, స్తంభాలు లేవు, కప్పు లేదు. మిగిలిన 2 ఇంకా గట్ల, అవి మొత్తం 3 ఇళ్ళు. ఈ గోడలు, స్తంభాలు, కప్పు లేనటువంటి ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ప్రవేశించారు 3 రాజకుమారులు. అక్కడ వాళ్ళకి 3 బంగారం గిన్నెలు కనపడ్డాయి. ఒకటేమో బాగా చూర్ణం అయిపోయింది, మిగతా 2 ముక్కలు అయిపోయింది. బాగా చూర్ణం అయిపోయినటువంటి గిన్నెను తీసుకున్నారు. భోజనం చేయాలనుకొని అందులో ఏం చేశారంటే, ఒక మానికి తక్కువగా 4 సార్లు బియ్యాన్ని గొలిచి దాంట్లో పోసారు. చక్కగా వండేశారు. ఓ 10,000 మందికి అన్నదానం చేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా భోజనం చేశారు. సరే, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చేసారు. కథ కంచికి మనం ఇంటికి, అయ్యా కథ ఎట్టుంది అని అడిగింది. భలే 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 బాగుంది అని అన్నాడు. ఇది కథ. కథ నడిచింది, మామూలుగానే నడిచింది. బాలుడు విన్నాడు, బాగుంది అన్నాడు. కానీ విశ్లేషణ చేసి చూస్తే ఇందులో నిజమేమైనా ఉందా? ఎందుకంటే ఆ పట్టణానికి స్వరూపం లేదంట. అంటే అసలు స్వరూపం లేదంటే పట్టణమే లేదు. దాంట్లో 3 రాజకుమారులు ఉన్నారు. సరే, వాళ్ళు దేశ సంచారానికి బయలుదేరారు. 3 చెరువులు. చెరువు అంటే నీళ్లుంటే చెరువు అంటారు, కానీ నీళ్ళు లేకపోతే చెరువు ఏముంది? శుష్కే నీరే కహకా సారహ శంకరాచార్యులు వారు చెప్తారు కదా. అంటే నీళ్ళు లేకపోతే ఏముంది? ఒక్క నీటి బొట్టు కూడా లేదంట. 2 ఒకటేమో పూర్తిగా ఎండిపోయిందంట. అంటే అవి చెరువులు కాదు. దాంట్లో బాగా అలలు బాగా వస్తున్నాయండి. నీళ్ళుంటే అల్లు వస్తాయా, నీళ్ళు లేకపోతే అల్లు వస్తాయా? సరే, వాళ్ళు స్నానాలు చేశారు, జలకాలు ఆడారు. ఆ తర్వాత ఇంకో ఊరు పోయారు. అక్కడ 3 ఇళ్ళు. 2 ఇళ్ళేమో ఇంకా కట్టలేదంట, ఒక ఇల్లేమో ఏమీ లేవంట. అంటే స్తంభాలు లేవు, పునాదులు లేవు, కప్పు లేదు, ఏమీ లేదు. దాంట్లో పోయి 3 బంగారం గిన్నెలు కనపడ్డాయంట. దాంట్లో చూర్ణం అయిపోయిన గిన్నెలో బియ్యం పోసారు. ఎన్ని పోసారు? 4 సార్లు మానికి తక్కువగా 4 సార్లు పోసారు. 4 సార్లు అంటే మానికేగా, అంటే ఏం పోయలేదన్నమాట. కానీ వాడికి ఏమో అర్థమైందంటే బియ్యం పోసారన్నమాట అర్థమైంది, కానీ మిగిలిన అర్థం కాదు. వాడికి కథ ఏమర్థమైందంటే, ఓ పట్టణం, అందులో 3 రాజకుమారులు వాళ్ళు దేశ సంచారానికి బయలుదేరారు. ఒక ఊరు పోయారు. అక్కడ 3 చెరువులు ఉన్నాయి. ఓ చెరువులో చక్కగా స్నానాలు చేశారు.
ఆ తర్వాత ఇంకొక ఊరు పోయారు, అక్కడ దూరంగా 3 ఇళ్ళు కనపడ్డాయి. ఆ ఇళ్లలో ఒక ఇంట్లోకి పోయారు. పోయిన తర్వాత బంగారు గిన్నె ఉంది, దాంట్లో ఆయన చక్కగా వండుకున్నారు. వండిన తర్వాతనేమో అందరికీ 1000 మందికి దానం చేసేసారు. అంటే అది పెద్ద గిన్నె కావాలా? తర్వాత వాడు తిరిగి వచ్చారు. వాడికి ఇది అర్థమైంది. మనకేం అర్థమవుతుంది? ఎక్కడా ఏది నిజం లేదనే సంగతి మనకు అర్థమవుతుంది. అంటే రవ్వంత సత్యం లేకపోయినప్పటికీ కూడా బాలుడు ఊకొడుతూ బాగా శ్రద్ధగా విన్నాడు కదా, భలే భలేగా ఉంది అని ఆనందించాడు. ఎందుకనంటే వాడి బుద్ధికి సత్యాన్ని విశ్లేషణ చేసేటువంటి శక్తి లేదు, సత్యాన్ని తెలుసుకునేటువంటి శక్తి లేదు. కొన్ని మాటల వల్ల కొన్ని ఆకారాలను కల్పించుకొని మనసుని వాటి మీద లగ్నం చేశాడు. కొన్ని ఆకారాలు కల్పించుకొని అంటే రాజకుమారులు అనగానే ఆ రాజకుమారుల ఆకారాన్ని కల్పించుకుని వాడు ఇంకా పుట్టలేదు, అయ్యక్కర్లా వీడికి రాజకుమారులు కిరీటాలు ఉన్నాయి అని అట్లా ఆకారం కల్పించుకున్నాడు. గుర్రాల మీద బయలుదేరారు. అక్కడ 3 చెరువులు అనే మాట తెలుసు, కానీ దాంట్లో నీళ్ళు లేవనేటువంటి విషయం వాడికి పట్టలేదు. అదిగో ఆ ప్రకారంగా కొన్ని ఆకారాలు కల్పించుకొని వాడు ఆనందించాడు. అలాగే మనం కూడా పరమార్థ విషయంలో అంటే ఈ విషయంలో ఇట్లాంటి కథ చెప్తే మనం వెంబడే కనుక్కుంటాం, కానీ ఈ పారమార్థికమైనటువంటి విషయంలో మాత్రం మనం కూడా బుద్ధిమంతులం కాదు, మనం కూడా బాలుడు మాదిరి కాదు. ఎందుకనంటే మన సంకల్పంతో ప్రపంచాన్ని ఊహించుకుంటున్నాం, పేర్లని ఆకారాలని కల్పించుకుంటున్నాం, వాటిని నమ్ముతున్నాం, సత్యమని అనుకుంటున్నాం, బూటకమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నాం. మన అజ్ఞానం వల్ల మనం మోసపోతూ ఉన్నాం. సత్యమైనటువంటి దాన్ని తెలుసుకోవాలనేటువంటి పట్టుదల లేకుండా మన పాత వాసనల ప్రకారం నలుగురితో పాటుగా నారాయణ అంటూ అదిగో ఆ ప్రకారంగా మనం ప్రపంచంలో పడిపోతా ఉన్నాం. మన అభ్యాసంతో లోతుగా కనుక విశ్లేషణ చేసి ఈ జాగ్రత్త అవస్థలో సంకల్పాలు మానేస్తే, సంకల్పాలు కనుక మానేసినట్లయితే గాఢనిద్రలో జగత్ ఎట్లయితే లేకుండా పోతుందో ఆ ప్రకారంగా జాగ్రత్తలో కూడా లేనిది అవుతైపోతుంది. దానితో సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి. మన యొక్క దుఃఖం పూర్తిగా పోవాలంటే మనం చేయాల్సింది ఒక్కటంటే ఒక్క పని ఉంది. మన సమస్తమైనటువంటి దుఃఖాలు పూర్తిగా తొలగిపోవాలంటే ఒక్క పని మనం చేయాలి. ఏమిటది? ఈ ప్రపంచం అసత్యమని మిథ్యని నమ్మి మన మనస్సుని సంకల్పాలు చేయకుండా, కోరికలు కోరకుండా బిగబట్టి ఉంచడమే మన కర్తవ్యం. దాంతో దుఃఖాలన్నీ దొరికిపోతాయి. కానీ వెంటనే ఒక ఆలోచన వస్తుంది సామాన్యుడికి, అమ్మో కోరికలు కోరకుండా ఉండేటండి. మనం ఏం చేస్తామంటే భగవంతుడి దగ్గరికి పోయినా భగవంతుడి కోసం కాదు పోతుంది, మన కోరికల కోసమే పోతుంది. ఏ క్షేత్రాలకు పోయినా ఏ పనులు చేసినా మనకి ఏదో ఒకటి కావాలి దాంట్లో నుంచి. అది మనం ఇబ్బంది పెడతా ఉంది. ఆ కోరిక కారణంగానే మనకి దుఃఖం. కోరికలే దుఃఖమునకు కారణము. ఇది అసలైన మాట. కోరికలే దుఃఖానికి కారణం. ఏమంటే కోరుకోకపోతే ఎట్లండి? అడగందే అమ్మాయినా పెట్టదు కదా. మళ్ళీ ఈ మాట చెబుతారు, అడగందే అమ్మాయినా పెట్టదు కదా, దేవుడి దగ్గరికి పోయినా కోరుకోకపోతే ఎట్లండి, ఆయనకి మాత్రం తెలియొద్దు అంట. నువ్వు కోరితేనే దేవుడికి తెలిసి, నువ్వు కోరకపోతే తెలియకపోతే ఆయనే దేవుడు. కాబట్టి నువ్వు కోరినా కోరకపోయినా అన్నీ తెలిసినటువంటి వాడు, భగవంతుడు అన్నీ తెలిసినటువంటి వాడనే భావన నీకుంటే, నేను కోరకపోతే ఆయనకి ఎట్ట తెలుస్తుందని అంటావా? కనుక భగవంతుడిని నువ్వు అక్కడే తక్కువ చేసేసావు. భగవంతుడు అంటే నీ మాదిరిగానే అనుకున్నావు. నీకెట్టయితే ఎవరో ఒకరు చెబితే తెలుస్తుందో ఆయనకు కూడా మనం చెబితేనే తెలుస్తుందని అనుకున్నావు. అయిపోయింది. అక్కడే భగవంతుడిని నువ్వు కాస్త మానవుడిగా మార్చేసి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన యొక్క కోరికలే మన దుఃఖానికి కారణం అనేటువంటి విషయం. మనోనిగ్రహం వల్ల పరమానందం ప్రాప్తిస్తుంది. కోరికలు లేకుండా మనస్సుని కనుక నిగ్రహించినట్లయితే మనకి పరమానందం లభిస్తుంది. ఈ మనోనిగ్రహం అనేటువంటి దాన్ని 100కి 100 పాళ్ళు మార్కులు వచ్చేదాకా చేయాలి. మనోనిగ్రహం ఎప్పటిదాకా చేయాలండి? 100కి 100 మార్కులు రావాలి. 99 వస్తే లాభం లేదు.
అలా కాకుండా ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల్ని ధనాన్ని సంపాదించేటప్పుడు, సంపాదించిన దాన్ని దాచుకునేటప్పుడు, దాచుకున్నటువంటిది నశించిపోయినప్పుడు వాటి వల్ల మనకి దుఃఖము, బాధ, ఆవేదన ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. ఇలా కలుగుతున్నాయి అని తెలిసినా, ఎందుకనంటే ఈ వస్తువుల వల్ల, ఈ ధనం వల్ల, వీటి వల్లనే మనకి దుఃఖాలు కలుగుతున్నాయి అని తెలిసినప్పటికీ కూడా వాటిని సంపాదించాలని ఎవడైతే విశ్వ ప్రయత్నం చేస్తాడో ఆ దుర్మతి మనిషి కాదు, వాడు గాడిద అన్నాడు వశిష్ఠుడు. ఏమంటే వశిష్ఠుడు అన్నాడో లేదో మాకెట్ట తెలుస్తుందంటే అది ఆయన చెప్పిన మాటే చూద్దాం. బుద్ధ్యాపి అత్యంత వైరస్యం య పదార్థేషు దుర్మతి, అది అక్కడ వచ్చింది దుర్మతి, భద్రాతి భావనాం భూయ నరోవా అసౌ స గర్దభ. గర్దభం అంటే గాడిద. కాబట్టి ఆయన చెప్పాడు, అంటే మనకి సుఖాన్ని ఇవ్వకపోయినా సరే వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటాం. రోడ్డు మీద కారు నడుపుతా యాక్సిడెంట్ అయింది, ప్రాణాలు ఎగిరిపోయినాయి, మళ్ళీ కొత్త కారు కొనుక్కుంటాం. ఈ కారు కనుక పోయింది అనుకో మళ్ళీ కొత్త కారు కొనుక్కుంటాం, మళ్ళీ కొత్త యాక్సిడెంట్ కోసం. ఈ డబ్బులు బాగా సంపాదించి మూటలు కడితే వీడు గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. మా నాన్న వీడిని ఒక్క ఏటు వేసేస్తే మొత్తం మన అవుతాయని వాడిని ఒక ఏటు వేసాడు. ఆ డబ్బులు కాస్త వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారు, వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు అదే చేస్తారు. అంటే ఏదైతే మనకి దుఃఖాన్ని ఇస్తుంది అని తెలిసినప్పటికీ కూడా దానికోసమే ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో, దానికోసం ఎవడైతే ఆరాట పడుతూ ఉంటాడో, అదిగో అటువంటి వాడిని ఇక్కడ గాడిద, వాడు మనిషి కాదు, వాడు గాడిద అంటాడు. కాబట్టి మాయ అంటే లేనటువంటిది, సత్యంగా పారమార్థికంగా లేనటువంటిది, అయినప్పటికీ మనం ఉన్నట్టుగా భావిస్తున్నామని తెలియజేసి ఈ భ్రమ తొలగించడం కోసమే జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగిస్తారు, వెలిగించుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మాయ అనేటువంటి దానికి. ఎందుకనంటే ఈ ప్రపంచం సత్యం అనేటువంటిది మన యొక్క అనుభవం. ఈ ప్రపంచం సత్యం కాదనేది శాస్త్రం చెప్తే మన బుద్ధిలో పెట్టుకునేటువంటి విషయం. అంటే రెండు ఉన్నాయి అన్నమాట. బుద్ధిలోనేమో సత్యం కాదని తెలుస్తుంది, వ్యవహారంలోనేమో సత్యమని పరుగులు తీస్తాము. ఇది అవునా కాదా అనేది జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఇలా జరుగుతూ ఉంటే మరి నీ పరుగులు ఆపి నిన్ను మళ్ళీ ఆనందం అనేటువంటి తీరానికి చేర్చాలంటే నీకు ఒక్కటే మార్గం, జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించాలి. అదిగో దాన్ని వెలిగించడం కోసమే ఈ ప్రకరణంలో ఈ 24 తత్వాలు వీటి గురించినటువంటి చెప్తున్నారు. ఇప్పుడు 24 తత్వాల గురించి తెలుసుకోవాలి కదా. పరమాత్మ నుంచి ఆశ్రయించి మాయ ఉన్నది, అది త్రిగుణాత్మకం. అంటే రజస్తమో గుణాలు, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, దాని నుంచే ప్రపంచం వచ్చిందన్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాలతో కూడుకున్నది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అంతా పంచ విషయాలు, 5 విషయాలతో కూడుకున్నది. ఈ ప్రపంచానికి కారణమైనటువంటిది పరమాత్మ, మాయ, వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు. ఆ పరమాత్మ మాయ నుంచి ఈ పంచభూతాల యొక్క తన్మాత్రలు పుట్టినాయి. తన్మాత్రలు అంటే సూక్ష్మమైనటువంటి పుట్టినాయి. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మం, మాయ అసలు లేనటువంటిది, ఊహకు కూడా అందేటువంటిది కాదు, ఉన్నదా లేదా అనేటువంటిది కూడా సంశయం కలిగిస్తూ ఉంటుంది. అందులో నుంచి శబ్దగుణం, ఈ మాయ అనేటువంటి దానిలో నుంచి శబ్దగుణం కలిగినటువంటి ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి వాయువు వచ్చింది, ఇది స్పర్శ గుణం. కానీ ఆకాశం నుంచి వచ్చింది కదా శబ్దగుణం నుంచి, అందుకని శబ్దగుణం కూడా ఉంది. శబ్ద, స్పర్శ రెండు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆకాశం శబ్దగుణం కలిగినటువంటి ఆకాశం వచ్చింది మాయ నుంచి. ఆకాశం నుంచి ఏమో వాయువు వచ్చింది, ఆ వాయువు స్పర్శ గుణం.
కానీ ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి ఆకాశం గుణం కూడా దీనికి ఉంది. అందుకని శబ్దాస్పర్శ రెండు ఉన్నాయి. వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్నిదేమో రూపం అంటే కంటితోటి రూపాలు చుట్టం, కానీ వచ్చింది వాయువు నుంచి కాదు, దానికి శబ్దస్పర్శ ఉన్నాయి కాదు, ఆ శబ్దాస్పర్శ కూడా దీనికి ఉన్నాయి. అంటే శబ్దాస్పర్శ రూప మూడు అగ్నికి ఉన్నాయి. అగ్ని నుంచి ఏమొచ్చింది? జలం వచ్చింది. దీనిదేమో రుచి, ఆ రుచి నాలుగు మీద వేసుకుంటూ తెలిసేటువంటి రుచి. అయితే మరి వచ్చింది దాని నుంచి? అగ్ని నుంచి కాదు. అగ్నికి ఏమో శబ్దస్పర్శ రూపాలు ఉన్నాయి కాదు, ఆ శబ్దస్పర్శ రూపాలతో పాటు ఈ రసం అంటే రుచి ఇది కూడా దీనికి ఉంది. మళ్ళీ దీని నుంచి భూమి వచ్చింది. అందుకని ఈ నాలుగిటితో పాటుగా భూమికి గంధం, వాసన, 5 గుణాలు వచ్చాయి. అందుకని భూమికి 5 గుణాలు ఉన్నాయి, నీటికి 4 గుణాలు ఉన్నాయి, అగ్నికి 3 గుణాలు ఉన్నాయి, వాయువుకి 2 గుణాలు ఉన్నాయి, ఆకాశానికి 1 గుణం ఉంది, పరమాత్మకి ఏ గుణం లేదు. ఈ ప్రకారంగా ఈ పంచభూతాల తన్మాత్రలు వచ్చినాయి. మరి ఈ పంచభూతాల తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సాత్వికాంశాల నుంచి ఏమొచ్చినాయి, రాజసికాంశాల నుంచి ఏమొచ్చినాయి, తామసికాంశాల నుంచి ఏమొచ్చినాయి అనేటువంటి విషయాలనే ఇక ముందు మనం తెలుసుకోవాలా. వాటిని మనం రేపటి నుంచి తెలుసుకుందాం.